శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత స్త్రీవే. ఇది కదా మనకు కావాల్సింది. ఎలా కదా ప్రభాస్ గారిని మనం చూడాలనుకుంది. శరచంద్రిక తేజయామిని అంటూ ఆయన అలా పాటకి వైబ్ అవుతా ఉంటే నిజంగా అదిరిపోయాయి అనమాట. లుక్స్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు. ఎస్ అవును, నేను మాట్లాడేది దేని గురించి అంటే, ఇందాకే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా రాజేసాబ్ సెకండ్ సింగిల్ ఉంది కదా సహానా, ఆ పాట యొక్క ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో ఎలా ఉందంటే దాని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఆ ప్రోమోలో మన ప్రభాస్ గారి లుక్స్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఆ ప్రోమో విషయానికి వస్తే ఆ లిరిక్స్ అయితే అచ్చ తెలుగులో అయితే ఉన్నాయి. ఇంకా కంపోజిషన్ కూడా తమనన్న ఇప్పటి వరకు తమనన్నకి ఏం అలవాటు అంటే ప్రోమో వచ్చిన అరగంటలోనే దొరికిపోవటం అయితే అలవాటు అనమాట. అక్కడ కాపీ కొట్టాడు, ఎక్కడ కాపీ కొట్టాడని. కానీ ఈ ప్రోమో వినడానికి నిజంగా చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ ప్రోమో చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, మరి నా కళ్ళు ఏమైనా పోయాయా లేకపోతే అందరికీ అలా అనిపించిందో నాకైతే తెలియదు. కానీ వెనకాల వచ్చే లిరిక్కి ప్రభాస్ గారు లిప్సింక్ అయితే సెట్ అవనట్టయితే నాకైతే అనిపించింది. మరి అది ఓన్లీ ప్రోమో వరకే ఉంటుందా లేకపోతే నెక్స్ట్ December 17 రాబోయే ఫుల్ సాంగ్లో కూడా అలాగే ఉంటుందా అనే డౌట్ అయితే ఉంది. ఖచ్చితంగా అలాగైతే ఉండకూడదని నేనైతే అనుకుంటా. ఎందుకంటే లిప్సింక్ మ్యాచ్ అవ్వకపోతే అసలు ఫీలే ఉండదన్నమాట. కాబట్టి ఏదో డిఐయో ఏఐయో ఏదో అటు ఇటు ఏదో కదిలి ఉంటుంది. కాబట్టి దాన్ని అయితే వీళ్ళైతే సెట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రోమోలో ఉన్న లొకేషన్స్ ఎక్కడో చూసినట్టు మీకు ఏమన్నా అనిపించిందా? లాస్ట్ ఇయర్ సరిగ్గా ఇదే సంక్రాంతి సినిమా అయితే వచ్చింది. ఒక పెద్ద డైరెక్టర్ అనమాట, ఒక పెద్ద హీరో, ఆ సినిమాలో హీరో. దానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ మన తమనన్నే. దాంట్లో కూడా ఇలాంటిది ఒక లావిష్ సాంగ్ అయితే ఉంటది. ఆ సాంగ్ యొక్క లొకేషన్స్ లాగా మీకేమన్నా అనిపించిందా? నాకైతే అలాగే అనిపించింది. ఆ సినిమా ఏంటో మీకు గుర్తొస్తే కింద కామెంట్ అయితే చేయండి. నేను కోరుకునేది ఏంటంటే ఆ సినిమాకి జరిగినట్టు ఈ రాజేసాబ్ సినిమాకి అయితే జరగకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే పోలికలు అయితే ఎక్కువగా అయితే కలిసినాయి అనమాట. ఆ పోలికలు ఏంటంటే ఆ సినిమా అప్డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ అయితే యుద్ధాలు చేశారు. ఈ రాజేసాబ్ సినిమా అప్డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఇంకా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమనన్నే, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమనన్నే. అప్పట్లో ఆ సినిమాను కూడా స్టార్ట్ చేసి చాలా త్వరగా షూటింగ్ అయితే ఫినిష్ చేసి 1 yearలో రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు. అది తీరా సాగ తీసి 3 ఏళ్ళు అయితే పట్టింది రిలీజ్ అవ్వడానికి. ఈ రాజేసాబ్ సినిమా కూడా అంతే. 1 సంవత్సరం లోపు షూటింగ్ మొత్తం అన్ని ఫినిష్ చేసుకుని సినిమాని త్వరగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇది కూడా సాగి 3 ఏళ్ళు అయితే పట్టింది సినిమా బయటికి రావడానికి. ఈ విధంగా చాలా పోలికలు అయితే కలిసినాయి అనమాట ఆ సినిమాతో. కానీ రిజల్ట్ మాత్రం ఆ సినిమా లాగా అయితే అవ్వకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఈ రాజేసాబ్ సినిమా ప్యాన్ ఇండియా వైడ్గా బ్లాక్ బస్టర్ అయితే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఆ సినిమా అంటే రొటీన్ కాన్సెప్ట్ కాబట్టి పోయింది. కానీ ఈ రాజేసాబ్ సినిమాలో ఒక కొత్త హర్రర్ ఎక్స్పీరియన్స్ అయితే మనమైతే చూడబోతున్నాం. అది ఎమోషనల్గా కావచ్చు, ఆ చిల్స్ కావచ్చు, ఆ హర్రర్ ఇచ్చే చిల్స్ కావచ్చు, ఆ థ్రిల్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఇంకా అన్నిటికీ మించి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిని మంచి వైబ్ ఉన్న క్యారెక్టర్లు అయితే మనం ఈ రాజేసాబ్ సినిమాలో అయితే చూడబోతున్నాం. కాబట్టి ఆ సినిమాకి జరిగినట్టు ఈ సినిమాకి అయితే జరగకూడదని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా ఈ రోజు అయితే ప్రోమో అయితే చూసాం కదా. ఈ సాంగ్, ఈ ఫుల్ వీడియో సాంగ్, సహానా ఫుల్ వీడియో సాంగ్ December 17 ఈవినింగ్ 6:35కి అయితే మన ముందుకైతే వస్తుందన్నమాట. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే రాజేసాబ్ సినిమా టీంకి నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఒకటైతే ఉంది. అదేంటంటే ఈ రాజేసాబ్ సినిమాకి సెల్లింగ్ పాయింట్ ఎవరంటే అది వన్ అండ్ ఓన్లీ మన ప్రభాస్ గారే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ రాజేసాబ్ సినిమా నుంచి ఏ కంటెంట్ బయటకు వచ్చినా ఆ కంటెంట్లో ప్రభాస్ గారి బొమ్మ కనపడితేనే దాన్ని జనాలు ఎవరైనా సరే పట్టించుకుంటారనమాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సరిగ్గా 2-3 రోజుల క్రితం అనుకుంటా ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త ప్రమోషన్ క్యాంపెయిన్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారు. దాని పేరేంటంటే లెగసీ ఆఫ్ రాజేసాబ్ అని చెప్పి ఈ సినిమా గురించి అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి ఫస్ట్ ఎపిసోడ్ నిన్న రాత్రి అయితే రిలీజ్ అయింది. ఆ ఎపిసోడ్ రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి అయితే తెలీదు.
ఎందుకంటే ఆ ఎపిసోడ్లో చెప్పింది ఏమీ లేదనమాట. ఆ ఎపిసోడ్లో మన మారుతి గారు ఏం చెప్పారంటే, అప్పట్లో మారుతి గారు తీసిన ప్రేమ కథా చిత్రం సినిమా ప్రభాస్ గారికి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చి ఆయన ఆ సినిమాని చూసి మారుతి గారిని అయితే ఇలా అడిగారంట, ఇలా ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఈ టైప్లో ఏదైనా స్టోరీ ఉంటే చెప్పమని ప్రభాస్ గారు అప్పట్లో అయితే చెప్పారంట. ఇంకా ప్రేమ కథా చిత్రం సినిమా వచ్చిన తర్వాత అదే జోనర్లో దగ్గరగా 500 సినిమాలు అయితే వచ్చినాయని, ఇంకా జనాలు ఇలాంటి సినిమాలు చాలా చూసేశారని, అంటే ఎలాంటి సినిమాలు అంటే ఒక ఇల్లు, ఒక దెయ్యం, ఆ ఇంట్లో ఒక 4 మనుషులు, కామెడీ, ఇలాంటి సినిమాలు చాలా చూసేశారని. కానీ ప్రభాస్ గారు లాంటి ఒక పెద్ద స్టార్ హీరో ఇలాంటి జోనర్ చేస్తున్నప్పుడు ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేయాలని ఈ సినిమాలో యాంటాగనిస్ట్ క్యారెక్టర్కి, అంటే హీరో క్యారెక్టర్కి, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ అంటే విలన్ క్యారెక్టర్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్కి అలాగే హీరో క్యారెక్టర్కి ఒక కొత్త తరహా పందాన్ని అయితే వీళ్ళైతే పెట్టారంట. వాళ్ళిద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరి మధ్య జరిగే సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో అవైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ప్లాన్ చేసి వీళ్ళైతే ఈ సినిమాలు అయితే పెట్టారంట. ఇదే ఆయన చెప్పిన దాని వృత్తాంతం అయితే ఇదే అనమాట. దానికి లెగసీ ఆఫ్ రాజసాబ్ అని అయితే చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. కానీ అది ఎంతమందికి రీచ్ అయింది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు ఎవరికి రీచ్ అవ్వలేదు, ఎందుకంటే వేస్ట్. మారుతి గారు ఎంత చెప్పినా సరే దాన్ని ఎవరో చూడరు. అదే ప్రభాస్ గారు చెప్పారనుకోండి, దాన్ని ఫ్యాన్స్ చూస్తారు, యాంటీ ఫ్యాన్స్ చూస్తారు, నేషనల్ వైడ్గా ప్రతి ఒక్కరూ చూస్తారు. అక్కడ బ్రాండ్ వాల్యూ అలాంటిది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రాజసాబ్ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రభాస్ గారి పేరు మీద వస్తే, ప్రభాస్ గారి బొమ్మ చూసే వస్తే. కాబట్టి ఈ లెగసీ ఆఫ్ రాజసాబ్ ఎపిసోడ్స్ మీరు 1 అయితే రిలీజ్ చేశారు, అలాంటి ఒక 10 రిలీజ్ చేసినా దానికి ఎటువంటి రీచ్ అయితే ఉండదన్నమాట. ప్రభాస్ గారితో ఇంటర్వ్యూస్ కావచ్చు, ప్రభాస్ గారితో ఇలాంటి స్పీచ్లు కనుక చెప్పిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. కానీ ఇలా ఆన్లైన్ క్లాసులు చెప్పినట్టు ఒక సోఫాలో కూర్చుని చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఇవన్నీ చెప్పి లాస్ట్లో ఎగ్జామ్ పెడతా ఇవన్నీ అంటే కుదరవు అనమాట. కాబట్టి ఈ సినిమా నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా దాంట్లో ప్రభాస్ గారి ఫోటో అయితే కనపడాల్సిందే. అది పోస్టర్ అవ్వచ్చు, ఇందాక వచ్చిన ప్రోమో అవ్వచ్చు, ఇలాంటివి ఏమన్నా అవ్వచ్చు. ఇంకా నా ప్రకారం అయితే ఏదైనా వినిపించేది అయితే రిలీజ్ అవ్వాలి, లేకపోతే ఏదైనా కనిపించేది అయితే రిలీజ్ అవ్వాలి. అంటే ఏదైనా పాట రిలీజ్ అవ్వాలి, లేకపోతే ఇందాక మనం చూసినట్టు ప్రోమో అయితే రిలీజ్ అవ్వాలి. అప్పుడే ఆ కంటెంట్ ఏదైతే ఉందో జనాల్లోకి అయితే వెళ్ళిద్ది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, సంక్రాంతికి మామూలు కాంపిటీషన్ లేదు. ఆల్రెడీ ఈ సినిమాకి పోటీగా ఉన్న మన శంకర్ వరప్రసాద్ కావచ్చు, రవితేజ గారి భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమాలు కావచ్చు, ఇవన్నీ రీల్స్లో దూసుకుపోతున్నాయి. ఆ సాంగ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అయితే అయిపోయాయి. కానీ రాజసాబ్ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ అయితే అంత పెద్ద హిట్ అయితే అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రోమో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకైతే అనిపించింది. ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే సూపర్ హిట్ అయితేనే నేనైతే అనుకుంటున్నాను. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్ యొక్క స్పీడ్ కూడా పెంచాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ రాజసాబ్ సినిమా కావచ్చు, మన ప్రభాస్ గారు కావచ్చు, ఓన్లీ వన్ రీజన్కి సంబంధించిన వాళ్ళైతే కాదు. ప్రభాస్ గారి సినిమా అంటే అది ప్యాన్ ఇండియా వైడ్గా ఆయనకైతే ఆడియన్స్ అయితే ఉంటారు. ఇంకా ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక బెంచ్ మార్క్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని అయితే వీళ్ళైతే మ్యాచ్ చేయాలి. కాబట్టి ప్రమోషన్స్ని ఇంకా బాగా చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. అంటే ఇంకా బాగా చేయాలంటే సినిమాకి సంబంధించిన ప్రతిదీ వదిలేయాలంటే వదలకూడదు. మీ దగ్గర ప్రభాస్ అనే ఒక వజ్రాయుధం అయితే ఉంది, దాన్ని అయితే వాడుకోండి చాలు, మొత్తం పని అయిపోద్ది అనమాట. అంతకుమించి ఏమీ లేదు, అసలు అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా, సహానా, అది హిట్ అయితే చాలు, నేషనల్ వైడ్గా అదే ట్రెండింగ్లోకి అయితే వచ్చేస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాధేశ్యామ్ సినిమా అనమాట. ఆ రాధేశ్యామ్ సినిమా కూడా ఇలాగే లో బజ్ అయితే ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ రాతలే అనే సాంగ్ రిలీజ్ అయిందో నేషనల్ వైడ్గా ఆ సినిమాకి క్రేజ్ అయితే మారిపోయింది. ఒకే ఒక రోజులో టేబుల్ స్టార్న్ అయితే అయిపోయి బంపర్ ఓపెనింగ్స్ అయితే వచ్చినాయి. అప్పట్లో అంటే 100 కోట్ల లోపు వచ్చిన ఆ సినిమాకున్న బస్కి అవి అయితే ఎక్కువ అనమాట. కాబట్టి మీ దగ్గర ఉన్న వజ్రాయుధం ప్రభాస్ గారు, ప్లస్ మీ దగ్గర ఉన్న ఇంకో ఆయుధాలు ఇలాంటి సాంగ్స్ అనమాట. వీటిని వరుసపెట్టి వదులుకుంటా వస్తే ప్రమోషన్ అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఆన్లైన్ క్లాసులు చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఇందాక వచ్చిన ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గొంతు అయితే పోయింది, అయినా సరే వీడియోలు చేయాలి కాబట్టి, అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.